ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి స్వరూపం ఎలా ఉంటుంది? వెంకటేశ్వర స్వామి అంటేనే భక్తులకు ఆశాజ్యోతి. ఆయన విశిష్టమైన స్వరూపం, అందమైన ఆలయాలు, భక్తులపై చూపించే అపార కరుణ వల్ల ఆయన ప్రపంచ ప్రసిద్ధుడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం దశ అవతార సమ్మేళనం. అంటే విష్ణుమూర్తి తీసుకున్న 10 అవతారాల లక్షణాలు ఒకే విగ్రహంలో కనిపిస్తాయన్నమాట. ఉదాహరణకు పాదాల వద్ద మత్స్యావతారం, నడుము వరకు కూర్మావతారం, ఇలా ప్రతి అవతారానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామి శాంతస్వరూపం. సాధారణంగా శాంతస్వరూపంలో కనిపించే స్వామి అయితే భక్తుల కష్టాలు తీర్చడానికి అవసరమైనప్పుడు ఉగ్రరూపం కూడా దాల్చుతాడు. ఆ ఉగ్రరూపంలో కూడా దర్శనమిస్తాడు. స్వామిని వివిధ రకాల ఆభరణాలతో అలంకరిస్తారు. ముఖ్యంగా తలపై కిరీటం, చేతుల్లో చక్రం, శంఖం, గద, పద్మం వంటి ఆయుధాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి తీర్మానం ఏమిటంటే భక్తులకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరు? వెంకటేశ్వర స్వామి విగ్రహ స్వరూపం. ఆయన విశిష్టమైన లక్షణాలు, అందమైన ఆలయాలు భక్తులను ఆయన వైపు ఆకర్షిస్తాయి. ఇంతకీ నేను చెప్పేదేమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనకు ఏం చెబుతోంది? ముఖ్యంగా మనం గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం చెప్పారు. ఏంటంటే బృహత్సామ తథాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహ మృతూనాం కుసుమాకరః. అంటే సామములలో బృహత్సామం, ఛందస్సులో గాయత్రి, నెలలలో మార్గశిరము, ఋతువులలో వసంతము నేనే అంటాడు. మాసాలలో మార్గశిరం మహావిష్ణువుకు ఇష్టం, లక్ష్మీదేవికి ఇది ప్రీతికరం. ఆ సందర్భంగా ఈ కథా విశ్లేషణ అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుగువారందరికీ తెలిసిన కథ. అందులోనూ లోక కళ్యాణం కొరకే యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగు మహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు. వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో లీనమై ఉన్నారు. ఆలు మగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. భృగు రాక వారిని ఆటంకపరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించిన భృగువు నేరుగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో పాటు గణపతి, కుమారస్వామి సహితంగా నంది, భృంగి, రుద్రగణాలు ఆ పారవస్యంలోనే ఉన్నారు. ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. పార్వతీ పరమేశ్వర్లు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వసృష్టికి శృతిలయమై ఉన్నది. అహంకారరహితుడై ఉంటే భృగు మహర్షి ఆదిదేవుడు నాట్యమాపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు. కానీ భృగువుకి అదనపు శక్తి ఉంది, దాని తాలూకు అహంకారము ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెలకువతో ఉండాలనుకున్నాడు. దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలు ఉండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీనారాయణులు చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యలోకంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీత భరితమై కైలాసంలో శివపార్వతుల తనువులు నాట్యగదిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో
లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. సృష్టి స్థితి లయకారులం కదా అని త్రిమూర్తుల్లో ఎవరు ఇల్లాలతో గడపటానికి టైం లేదు, బిజీగా ఉన్నాం అనలేదు, అనుకోలేదు. క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవిలను చూశాడు భృగువు. అప్పటికే ఆగ్రహం హద్దులు దాటి ఉంది. కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డణ్ణి చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి. భృగువుని బొజ్జగిస్తూ అతిథి సత్కారాల్లో భాగంగా అర్ఘ్యపాదాలు సమర్పిస్తూ భృగు అరికాలిలోని నేత్రాన్ని చిదిమివేశాడు. అప్పటికి కానీ భృగు మహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారి దిగిపోలేదు. చేసిన తప్పిదాలు తెలిసి రాలేదు. పోగొట్టుకున్న తపశక్తి నష్టం అర్థం కాలేదు. దాంతో దిమ్మ తిరిగి వాస్తవంలోకి వచ్చి పడ్డ భృగువు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు. ఆ పైన పశ్చాత్తప్తుడై తపోవనానికి తరలిపోయాడు. అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తి అయి శ్రీలక్ష్మి నిలిచి ఉంది. తన నివాస స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమాదరించి పంపినందుకు ఆ తల్లి అవమానం పదింతలైనట్లుగా పరితపిస్తోంది. అనునయించబోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులే సమాధానం చెప్పాయి. బాధతప్తమై ఆ ఇల్లాలు కన్నీటితో భర్తని విడిచిపోయింది. సిరి తనతో ఉన్నప్పుడు సర్వసంపదలతో వైభవమూర్తి అయి విలసిల్లిన శ్రీమన్నారాయణుడు సిరిదేవి విడిచి వెళ్ళటంతో దరిద్రనారాయణుడై అడవులు పట్టిపోయాడు. గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకున్నాడు. దేశ దిమ్మరిలా తిరుగుతూ వకులమాలని చేరినప్పుడు ఎవరు నాయనా నీవు అంటే, ఏ పేరని చెప్పను, ఏ పేరుతో పిలిచినా పలుకుతాను, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే. సిరియు నుండి తొల్లి ఇప్పుడు తొలగిపోయినది అంటాడు. ఆ తల్లి జాలిపడుతూ, అంతే నాయన లోకరీతి, భాగ్యమున్నంతకాలం అందరూ గౌరవిస్తారు, కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్లే అంటూ కన్నబిడ్డ ఆదరించినట్లుగా ఆదరిస్తుంది వకులమాత. ఆశ్రమవాసి అయి వరాహమూర్తి అనుమతి పొంది ఆశ్రితుడై జీవిస్తూ ఆకాశరాజపుత్రి పద్మావతిని పరిణయమాడాలనుకుంటే పైసలేవి? పెళ్లి చేసుకునేటందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు సిరి సంపదలకి నెలవైన వాడు కలకంఠ కన్నీరొలికితే అదే పరిస్థితి. అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి సంపదలు నిలబడవు అంటారు. అది హిందూ మతం, సనాతన ధర్మం. స్త్రీకి జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యతనమాట. అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథ మనకి చెబుతుంది. ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామితో లంచాల బేరసారాలు చేస్తుంటారు. అందుకే ఒకప్పుడు ఇంట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అనేవాళ్ళు. ఆ భావం బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అని భ్రూణహత్యలు శిశుహత్యలు జరగవు. ఇల్లాలి కంటి నీరు ఇంటికి చేటు అనుకుంటే వరకట్నపు చావులు కూడా ఉండవు. అయితే ఇక్కడ ఓ హద్దు ఉంది సుమా, అది గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఇల్లాలకి అరిషడ్వర్గాలు అదుపులో లేవనుకోండి, మొగుడి ఆదాయానికి 6 ఖరీదుండే పట్టుకోకలు, పట్టెడు నగలు గట్రా కోరికలతో వేపు తింటూ ఉంటే అప్పుడు కలకంటి కన్నీరులికిన కరిగిపోవురా సిరులు అనుకోవటం కష్టం. ఎందుకంటే కోరికల చిట్ట కొండవీటి చాంతాడంత ఉంటే మగాడి బ్రతుకు మటాష్ అయిపోతుంది కదా మరి. అంచేత ఇది కోరికలు వాస్తవ ప్రపంచంతోనూ భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించగలిగేది. ఏమైనా భార్య భావాలని గౌరవిస్తే, ఆమె అవమానాలని తన అవమానంగా భావిస్తే, ఆమె మనస్సుని నొప్పించకపోతే మొత్తంగా ఆమె కంట కన్నీరు చిందకుండా చూసుకుంటే సిరి
సుఖ సంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి.